చందమామ కథ. గడుసువాడు. అనగనగా ఒక ఊళ్ళో పుల్లయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఆ పుల్లయ్య పెరటి దొడ్డిలో ఒక పెద్ద నుయ్యుంది. ఆ నూతిని పుల్లయ్య తన పక్క ఇంటి బాపనయ్యకు 200 వరహాలకు అమ్మాడు. బాపనయ్య ఆ నుయ్యి కొనుక్కున్నాడన్న మాటే గాని చాలా రోజుల వరకు ఆ నూతిలో నీళ్లు తోడుకోవాల్సిన అవసరం బాపనయ్యకు కలగలేదు. కొన్నాళ్ళు గడిచాయి. బాపనయ్య ఇంట్లో ఏదో శుభకార్యం వచ్చింది. చుట్టపక్కల చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ స్నానాల కోసం బాపనయ్య పుల్లయ్య దొడ్డిలో కొన్న నుయ్యును చూపించాడు. వాళ్ళు స్నానాలు చేద్దామని పోతే పుల్లయ్య వాళ్ళందరికి అడ్డం వచ్చి, ఈ నూతిలో నీరు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు. బాపనయ్య తెల్లబోయాడు. అదేమిటయ్యా, నూతిని నేను కొనుక్కున్నాను కదా, నా నూతిలో నీరు తోడుకోవడానికి నీ ఇష్టమేంటి అన్నాడు. నువ్వు నూతిని కొనుక్కున్న మాట నిజమే. నేను నీకు నుయ్యమ్మాను గాని నూతిలో నీళ్ళమ్మలేదు. అందువల్ల నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు పుల్లయ్య. అదేమిటయ్యా, నేను నూతిని కొనుక్కున్నది నీళ్ల కోసం కాకపోతే మరి దేని కొనుక్కున్నావు అన్నాడు బాపనయ్య. అదంతా నాకు తెలియదు, నువ్వు మాత్రం నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని మొండిగా జవాబు చెప్పాడు పుల్లయ్య. వచ్చిన చుట్టపక్కల ముందు ఇలా అవమానం జరిగేసరికి బాపనయ్య చాలా చిన్నపుచ్చుకున్నాడు. చుట్టాలు కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. మర్నాడు బాపనయ్య పుల్లయ్య మీద గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి వాళ్ళిద్దరిని పిలిపించి విచారణ జరిపాడు. అయ్యా, ఈ పుల్లయ్య తన దొడ్లో ఉన్న నూతిని నాకు అమ్మాడు. నేను కొనుక్కున్న తర్వాత చాలా కాలం వరకు ఆ నూతితో అవసరం లేకుండా పోయింది. మొన్న మా ఇంట్లో ఒక శుభకార్యం వచ్చి చుట్టపక్కల స్నానాలకి నూతిలో నీళ్లు తోడుకోబోతే నీకు నుయ్యి అమ్మాను గాని నూతిలో నీళ్లు అమ్మలేదు, అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని ఈ పెద్ద మనిషి మొండిగా అడ్డొచ్చాడు. ఇదేమి న్యాయమో తమరే విచారించండి అని చెప్పుకున్నాడు బాపనయ్య. గ్రామాధికారి ఆ తర్వాత పుల్లయ్యని ప్రశ్నించాడు. బాపనయ్య చెప్పిందంతా నిజమేనని పుల్లయ్య కూడా ఒప్పుకున్నాడు. అయితే నువ్వు బాపనయ్యకు నీ నూతిని అమ్మి ఎన్నాళ్ళయింది అని అడిగాడు గ్రామాధికారి. సుమారు 6 నెలలయింది అని చెప్పాడు పుల్లయ్య. అలాగైతే ఈ 6 మాసాల నుంచి నువ్వు బాపనయ్య నూతిలో నీ తాలూకు నీళ్లు ఉంచినందుకు నెలకు 10 వరహాల చొప్పున 6 నెలలకు 60 వరహాలు బాపనయ్యకు అద్దె చెల్లించి నూతిలో ఉన్న నీళ్లు యావత్తు తోడించుకొని అతని నూతిని అతనికి ఖాళీ చేసి ఇవ్వు అని గ్రామాధికారి తీర్పు చెప్పాడు. ఆ తీర్పు విని పుల్లయ్య తెల్లబోయాడు. తన గడుసుదనానికి తగినట్టుగానే బుద్ధి చెప్పారని గ్రహించి, బాబు, నుయ్యి నూతిలో నీరు కూడా నీవే, ఈ రోజు నుంచి నూతి విషయంలో నీ జోలికి రాను, గ్రామాధికారి వారు నాకు బాగా బుద్ధి చెప్పారు అని గ్రామాధికారి తీర్పు ప్రకారం బాపనయ్యకు 60 వరహాలు సమర్పించుకున్నాడు. చూశారా, పుల్లయ్య అతి గడుసుతనం 60 వరహాలతో అణిగింది.